విశ్లేషకులు ఎస్వి రామారావు గారితో మాట్లాడదాం. ఎస్వి రామారావు గారు, మీ కోట శ్రీనివాసరావు గారితో మీకున్న అనుబంధం ఎటువంటిదండి? సర్సిఆర్ రెడ్డి కాలేజీలో నాకంటే 3-4 సంవత్సరాలు జూనియర్ అండి కోట శ్రీనివాసరావు. మా తమ్ముడు వాళ్ళ క్లాస్మేట్. అయితే అప్పటికి నేనేమో ఏలూరులో నాటకాలు ఉధృతంగా వేస్తుండేవాడిని. నా నాటకాలు అవి చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాంకులో పనిచేశాడు ఎంప్లాయీగా. బ్యాంకులో పనిచేస్తూ కూడా నాటకాలు అవి చాలా అల్లరి మనిషి అండి. ప్రిన్సిపాల్ని నానా ఇబ్బందులు పెట్టేవాడు. ప్రిన్సిపాల్ గా కేకలేసి సస్పెన్స్ అని డిపార్ అని ఏదో హెచ్చరించి తర్వాత మళ్ళీ వదిలేసేవాడు. అయితే అందరినీ కూడా నవ్వించేవాడు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా ఎక్కువ ఉంటుంది మనకి. ఆ తర్వాత ఆయన కంటే ముందే నేను 1972లోనే సినీ రంగానికి వెళ్ళాను రైతుగా. ఆ తర్వాత ఈయన చాలా జూనియర్. తర్వాత చాలా సినిమాలు ఏది మన ప్రాణం ఖరీదులో వేశాడు వెళ్ళి స్టేజెస్ లో. ఆ తర్వాత చాలా కష్టపడి నాటక రంగాన్ని నుంచి సినిమా రంగానికి వచ్చి రాణించిన మనిషి. అలాగే రాజకీయాల్లో ఎంటర్ అయిన తర్వాత పద్మశ్రీ పురస్కారం కూడా అనుకున్నాడు బీజేపీలో చేరి. నారాయణరావు గారి దగ్గర, దాసం నారాయణరావు గారి దగ్గర నేనేమో స్క్రిప్ట్ అసోసియేట్ గా ఉన్నప్పుడు తాండ్రపాపారాడి సినిమాలో యాక్ట్ చేశాడు ఆయన. వచ్చినప్పుడు పూడిపల్లి అని చెప్పేసి ఈస్ట్ గోదావరి జిల్లాలో అవుట్డోర్ షూటింగ్ జరిగింది. అక్కడ ఇండియన్ ప్రాణులు వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళంతతో కలిసి యాక్టివేట్ చేశాం. ఆయన జీవితాన్ని మార్చినట్టు ఘటన ప్రతిఘటన అండి సినిమా. నేను కాశీని మాట్లాడుతున్నా అంటూ రకరకాలుగా ఆయన నేను పబ్లిక్ ఫంక్షన్స్ లో ఎన్నో ఫంక్షన్స్ లో పాల్గొన్నాం. తర్వాత నేను ఏలూరు సర్సిఆర్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఎవరికైనా సత్కారం చేయాలంటే ఆయన పిలిచి సత్కారం చేయడం. హైదరాబాద్ నుంచి ఆయన ఏలూరు పిలిపించి ఆయన సత్కారం చేసి ఆనంద చేయించాం. ఇవన్నీ తీపి గుర్తులండి. మనుషులు చాలా కలుపుగా ఉంటాడు. రామారావు గారు, ఆయనకి చిన్నప్పటి నుంచి నువ్వు నాటకాలంటే అభిమానం అంటారా? బాగా ఇష్టం అండి, బాగా ఇష్టం. నేను విపరీతంగా మురళీమోహన్ ఏలూరు సర్సిఆర్ కాలేజీలో మురళీమోహన్, నేను, కృష్ణ, ఈ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, ప్రొడ్యూసర్ క్రాంతి కుమార్ మేమంతా బ్యాచ్మేట్స్ అండి. అప్పటికి ఇంకా ఆయన కాలేజీలో జాయిన్ కాలా. అయితే మేము కాలేజీ వదిలిపెట్టిన తర్వాత 3 ఏళ్ళకి జాయిన్ అయ్యాడు కాలేజీ. అయినా కల్చరల్ యాక్టివిటీస్ లో నేను ముందు ఉండేవాడిని. కాలేజీ వదిలిపెట్టిన కాలేజీ యాక్టివిటీస్ తో సంబంధం ఉండేది. అతను వచ్చి మా నాటకాలు అవి చూసేవాడు. అతని నాటకాలు అవి కూడా మేము డైరెక్ట్ చేసేవాడు. ఇలా చేస్తే బాగుంటుంది. అతని తమ్ముడు శంకర్రావు కూడా మంచి ఆర్టిస్ట్ అండి. దాని చాలాసార్లు పార్టీలో కాసుకున్నాము. ఆయన నేను చాలా సన్మానాల్లో నేను పాల్గొన్నాను. మా కిన్నెర ఆర్ట్ థియేటర్స్ కి రఘురామ్ గారికి చాలా కావాల్సుకుంటుందండి. సార్, ఆయన సినిమాలకు రాకముందు ఇంకా ఏమైనా ఉద్యోగాలు ఆయన చేశారా? అట్లా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేశాడండి. ఏలూరులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేస్తూ ఒక స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఆ స్కామ్ లో ఇన్వాల్వ్ అయితే అతను సస్పెన్షన్ చేశారు. మళ్ళీ సస్పెన్షన్ బయటపడ్డాడు. ఇలా ఉండగా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత దీనికంటే సినిమాలు నమ్ముకుంటే నాటకాలు వేస్తూ నాటకాల కోసం సినిమా ఛాన్స్ కోసం ట్రై చేసేవాడిని. అలా చేస్తున్న సందర్భంలోనే క్రాంతి కుమార్ ప్రాణం ఖరీదులో మంచి వేషం ఇచ్చారు. అది అయిన తర్వాత ఇతని దశ దీంతో మారిందండి. ఏది ప్రతిఘటన సినిమాతో మారింది. ఈ కృష్ణ ఇతనిలో టాలెంట్ చేశాడు. అంటే ఇతను కామెడీ పండిస్తాడు, సీరియస్ పండిస్తాడు, కామెడీలో సీరియస్ పండిస్తాడు. అందరూ ఆర్టిస్టులతోనూ కూడా విధంగా చేశాడు. అది సెకండ్ తరం ఇప్పుడు నాగేశ్వరరావు, రామారావు ఆ తరమే కాకుండా రామారావుకి పోటీగా పాలిటిక్స్ లో వచ్చినప్పుడు మండలాధీశులు అనే సెటైర్ సినిమా చేస్తే ఆ మండలాధీశులో మెయిన్ క్యారెక్టర్ చేశారు కోట శ్రీనివాసరావు. అప్పుడు ఇంటి మీద జనం దాడి కూడా చేశారు. ఆ సినిమాలో క్యారెక్టర్ చేసినందుక రామారావుని ఇమిటేట్ చేశారు. ఓకే. రామారావు తెలుగుదేశం పార్టీ, ఇతనేమో ఆపోజిట్ పార్టీ. ఆయన ఇమిటేట్ చేస్తూ ప్రభాకర్ రెడ్డి తీశారు ఆ సినిమా. ఓకే. ఆ ప్రభాకర్ రెడ్డి సినిమా తీస్తే కోట శ్రీనివాసరావు ఇంటి మీద జనం అంతా కూడా దాడి చేశాడు. అయినా ఆ దాడిని తట్టుకుని నిలబడ్డాడు. తర్వాత పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యాడు. బీజేపీలో చేరాడు. పెద్దవాడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. పద్మశ్రీ అవార్డు పొందాడు. జీవితాన్ని తక్కువ వయసు కూడా నాకంటే 5 ఏళ్ళు చిన్నవాడండి. నేను ఈజ్ అరౌండ్ 80, 79, 80 ఉంటాయని. ఆ ఫిల్మ్ నగర్ లో ఉన్నప్పుడు 4 సార్లు కలిశాము. రఘురామ్ గారు వాళ్ళు ఫంక్షన్ కింద రఘురామ్ అసోసియేషన్ ఫంక్షన్ చేసింది. ఆ ఫంక్షన్స్ లో పాల్గొన్నాడు.
నేను ఆయన గురించి మాట్లాడాను 2-3 సార్లు స్టేజ్ మీద కలిసాం. రైట్ సార్ రామారావు గారు, ధన్యవాదాలు. మంచి మంచి స్నేహపాత్రుడు అండి. అవును సార్. ఎవరైనా ఏదైనా పొరపాటు ఉంటే ఇక్కడ పొరపాటు ఖండిస్తాడు, చెప్తే మనసులో దాచుకొని కుళ్ళిపోయే రకం కాదు. అవును సార్, నిజంగా ఇది విషాదకరమైన సంఘటన. ధన్యవాదాలు రామారావు గారు. ధన్యవాదాలు అండి. కోటా శ్రీనివాసరావు ఆత్మకు పరమేశ్వరుడు శాంతి చేకూర్చాలని తనికెళ్ల భరణి ప్రార్థించారు. కోటా పార్థివ దేహానికి నివాళులర్పించారు. కోటా శ్రీనివాసరావు లేని లోటును ఎవ్వరూ భర్తీ చేయలేరు.